భారతదేశపు ప్రయారిటీ వరల్డ్ వైడ్గా ఎలా పెరుగుతోంది అనడానికి సజీవ సాక్ష్యం నిన్ననే ట్రంప్ పుతిన్ మీటింగ్ జరిగింది అలస్కాలో. దాని మీద చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఏమి ఆఫర్ చేశాడు ట్రంప్, పుతిన్ ఏమన్నాడు, డాన్బాస్ వదులుకోవాలన్నాడా, లేకపోతే కనుక నాటోలో చేరద్దన్నాడా, ఇలా రకరకాలైనటువంటి జరుగుతుంది. రేపు వెల్లడిస్తానంటూ ఓ పక్కన చెప్పుకొస్తున్నాడు ట్రంప్. చివరికి ట్రంప్ ఏం మాట్లాడాడో తెలుసుకోవడానికి యూరప్ దేశాలు పుతిన్ అడగలేక, ట్రంప్ని అడగలేక జెల్నెస్కీ వెంట వెళ్ళి ట్రంప్తో మీటింగ్ అవుతున్నటువంటి పరిస్థితి. అంతగా సిచ్యుయేషన్ ఉంటే ట్రంప్తో మాట్లాడొచ్చినటువంటి పుతిన్, రష్యా అధ్యక్షుడు, భారతదేశానికి ఫోన్ చేశాడు, నరేంద్ర మోడీకి ఫోన్ చేశాడు, చర్చల సారాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే పాత లేదా ప్రస్తుత ప్రపంచంలో కూడా ఆయుధపరంగా చూస్తే